హలో అండి, వెల్కమ్ టు కౌశిక కృష్ణ వ్లాగ్స్. నేను మీ కౌశిక. ఈరోజు మన వీడియో వచ్చి ఒక ట్రావెల్ వ్లాగ్ అండి. మేమైతే నెల్లూరు టు శ్రీకాళహస్తి, మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, కాళహస్తి టెంపుల్కి అయితే వెళ్దామని నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము. మేమైతే బైక్లో స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు సమ్మర్ కదా, బయట ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని మేము తెల్లవారుజామునే 4కి అయితే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ 10కి అంతా రిటర్న్ అయిపోవచ్చు ఇంటికి అనేసి త్వరగా బయలుదేరాము. మా ట్రావెలింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు అయ్యప్ప టెంపుల్ ఫ్లైఓవర్ అయితే దిగాము. ఇంకా మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా క్రాస్ చేసేసాము. మేమైతే పరమేశ్వరుణ్ణి చూద్దామని బయలుదేరామండి. ఈ టైంలో ట్రావెలింగ్ చేస్తుంటే చాలా బాగుంటుంది చల్లగా. ఇప్పుడైతే మేము హైవే కూడా రీచ్ అయిపోయాము. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం రీచ్ అయ్యాక నేను మీతో మాట్లాడతాను. మేమైతే శ్రీకాళహస్తీశ్వరుని దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. 6:10 అలా అయింది టైము. పొద్దున్నే టెంపుల్ దగ్గర ఉంటే చాలా బాగుంది ఈ టైంలో టెంపుల్ చూస్తుంటే. ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మాకైతే పరమేశ్వరుని దర్శనం చాలా బాగా జరిగిందండి. అమ్మవారిని ఇంకా పరమేశ్వరుని చూసి చాలా సంతోషపడ్డాము. మేమైతే గుర్తుగా ఉండాలని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి బయట. ఆ ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమైనా మార్నింగ్ టైమ్స్లో టెంపుల్కి వెళ్తే ఆ మార్నింగ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్స్ అలా కాకుండా మార్నింగ్ వెళ్ళి ట్రై చేయండి. ఇంకా కాళహస్తీశ్వరుని టెంపుల్ గురించి చెప్పాలంటే అసలు ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్లో అయితే మనకి రాహుకేతు పూజ కూడా జరుపుతారండి. మనకి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మనకు అన్నీ పోతాయి. మనం మినిమం అమౌంట్ ఎంతో ఉంటుంది, వాళ్ళకి అది పే చేసేసామంటే మనకి ఆ పూజ వాళ్ళే జరిపిస్తారు అక్కడే ఉండి. ఇప్పుడైతే మేము టెంపుల్లో దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే బయలుదేరేసామండి. టెంపుల్లో మీకు అవుట్ సైడ్ అంతా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదండి. చాలా శివలింగాలు అయితే ఉంటాయి. మనకి ఎటు చూసినా శివలింగాలు అయితే దర్శనం ఇస్తుంటాయి. ఈ టెంపుల్ అంత బాగుంటుంది. మీరు కానీ ఎప్పుడన్నా చూడనట్లయితే తప్పకుండా అయితే మన కాళహస్తీశ్వరుని గుడికి వచ్చి శివయ్యని దర్శించుకోండి.
టెంపుల్ బయట ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం కింద మనకి శివపార్వతులు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతున్నట్లు ఇక్కడ చాలా బాగా పెట్టారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇంకా పక్కన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా ఉంది. ఇంకా మళ్ళీ మేము మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. హరహర మహాదేవ అని దండం పెట్టుకొని మళ్ళీ మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. మేము కాళహస్తి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మేము దారిలో సూలూరుపేట చెంగాలమ్మ దగ్గర కూడా వెళ్ళామండి. చెంగాలమ్మను కూడా దర్శించుకున్నాము. మాకు ఈ చెంగాలమ్మ టెంపుల్ అంటే చాలా ఇష్టము. మేము ఖచ్చితంగా ఇయర్లీ ఒక 4-5 టైమ్స్ అయితే విజిట్ చేస్తుంటాము. ఈ టెంపుల్ మాకు ఎందుకో చాలా నచ్చుతుందండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది మాకు.
అది కాక మేము సులూరుపేటలో కూడా ఉన్నాము, అందుకు కావాలని నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము, చెంగాలమ్మ అంటే ఇంకా ఇష్టము. ఈ టెంపుల్లో కూడా లోపలికి వెళ్ళి ఒకసారి అంతా దర్శనం చేసుకొని మళ్ళీ మేము నెల్లూరుకి అయితే రిటర్న్ అవుతున్నాము. ఇది సులూరుపేట చెంగాలమ్మ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఆ గోమాత మనకి ఎదురొస్తుందండి, చూడండి గోమాత వచ్చింది మనకి ఎదురు, చాలా మంచిదని అందరు దండం పెట్టుకుంటున్నారు. మేము కూడా లోపలికి వెళ్తున్నాము టెంపుల్లోకి వెళ్ళి ఇంకా అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మేము నెల్లూరుకి అయితే బ్యాక్ అయిపోతాము. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము, మీకు నేను వీలైనంత చూపిస్తాను. ఆల్రెడీ మన సులూరుపేట చెంగాలమ్మ టెంపుల్ వ్లాగ్ అయితే ఒకటి ఉంది నా ఛానల్లో, మీరు కానీ చూడనట్లయితే తప్పకుండా చూడండి. మీకు ఆ వీడియోలో అయితే మనకి టెంపుల్ మొత్తం నేను బాగా చూపించుంటాను. ఇప్పుడైతే మనకి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ముందు పక్క అంతా కన్స్ట్రక్షన్స్ జరుపుతున్నారు. సో అందుకని మనకి టెంపుల్ అయితే మొత్తం చూపించలేకపోతున్నాను నీట్గా. ఈ టెంపుల్లోకి వెళ్ళి మేము మళ్ళీ దర్శించుకొని అమ్మవారిని మళ్ళీ మేము నెల్లూరుకి అయితే రిటర్న్ అయిపోతామండి. ఇప్పుడు మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఇదండి ఇవాళ మన వీడియో. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.